తెలంగాణ అసోసియేషన్ అని అంటే తెలంగాణ గురించి మేము స్కూల్ ఇడిచిపెట్టి తెలంగాణ ఎడ్యుకేషన్లో పాల్గొన్న వాళ్ళం. మేము తెలంగాణ ఎడ్యుకేషన్లో పాల్గొన్న వాళ్ళం. మేము వాళ్ళ చిన్న ఆయన మా లీడర్. మేము 12th ఉన్నాం. అప్పుడు 12th సెక్షన్లో ఉన్న రోజులల్లా తెలంగాణ గురించి జై తెలంగాణ అని జెండాలు పట్టుకొని బస్సులు ఆపి ఈ పోలీసు లాఠీలతోటి దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులం మేము. ఆనాడు వాళ్ళ చిన్న సమితి ప్రెసిడెంట్గా పనిచేసిండే సత్యనారాయణ అని, ముచ్చర్ల సత్యనారాయణ అంటారు. మంచి గాయకుడు, డ్రామా ఆర్టిస్టు, అన్ని విధాలా కూడా బీసీ వర్గాలు ఇవాళ ఏదైతే ఎత్తుకున్నారో ఆయన 70 ఏళ్ళ కింద ఎత్తుకున్నాడు. నేను కూడా ఒక సర్పంచ్గా పనిచేసినాను 20 ఏళ్ళు. పివి నరసింహారావుకు నీకెందుకు ఓటేయాలని కూడా ప్రశ్నించిన వ్యక్తిని నేను. పీపుల్స్ వార్లను కూడా చూసిన వాళ్ళం మేము. పీపుల్స్ వార్ ద్వారా నన్ను కిడ్నాప్ చేసి 7 రోజులు నిర్బంధం చేసినప్పటికీ నేను బయటకు వచ్చినాను. వాళ్ళు కూడా మంచోళ్ళే అని చెప్పి సంబోధించే వ్యక్తిని నేను. ఎందుకనంటే కరప్షన్ ఎక్కువైపోయింది. పోయేదనంటే ఏ నాయకుడు కూడా విచ్చలవిడితనం ఉన్నది. మీరు ఈ స్థాపించినటువంటి తెలంగాణ అసోసియేషన్ను ముందుకు తీసుకుపోయేందుకు నా వంతు నేను కృషి చేస్తా. నేను నిజాయితీగా ఇట్లా దేని అడగకుండా పనిచేసినోడిని. ఒక 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి రాజకీయాలలో ఉన్నోడిని కాంగ్రెస్ పార్టీలో. కానీ ఇప్పుడున్నది అవినీతిమయమైపోయింది. ఎక్కడ భూకుంభకోణాలు, గుండాయిజము, దొంగతనాలు ఈ సొంటోళ్ళనే ప్రోత్సహించడం రాజకీయాలలో ఎక్కువైంది. అది కనిపెట్టుకుంటూ మీ దాంట్లో ప్రవేశించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది.